నాగరాజ్ షో కి స్వాగతం సుస్వాగతం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాడు పత్రికలో ఒక ఆర్టికల్ చదివాను. వసుదైక కుటుంబాన్ని ఆకాంక్షిస్తాం, సొంత వారితో సఖ్యతగా ఉండలేం అనే శీర్షికతో ప్రచురించబడిన ఒక వార్త నన్ను బాగా ఆకర్షించింది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు తరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచమంతా కలిసి ఉండాలనే వసుధైక కుటుంబ సూత్రాన్ని భారతీయులు గాఢంగా విశ్వసిస్తారు. కానీ రక్త సంబంధీకులందరూ సఖ్యతతో ఐక్యంగా ఉండడంలో మాత్రం విఫలమవుతున్నారు అని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్ ధర్మాసనం పేర్కొంది. తన ఇంటి నుంచి పెద్ద కుమారుణ్ణి ఖాళీ చేయించాలని కోరుతూ ఒక తల్లి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వెలువరిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కల్లు మాల్ సమతోలా దేవి దంపతులకు 3 కుమారులు, 2 కుమార్తెలు. కుమారులతో తల్లిదండ్రులకు సత్సంబంధాలు లేవు. అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని తాను నిర్వహించే దుకాణాన్ని పెద్ద కుమారుడు స్వాధీనం చేసుకున్నాడని, స్వార్జితమైన ఇంటిని విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నాడని కల్లు మాల్ ఆరోపించారు. భరణం కూడా చెల్లించడం లేదు కనుక దుకాణం ఖాళీ చేయాలని పెద్ద కుమారుణ్ణి ఆదేశించాలని ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ కేసు కుటుంబ అప్పీలేట్ ట్రిబ్యునల్ను దాటి అలహాబాద్ హైకోర్టుకు, చివరిగా సర్వోన్నత న్యాయస్థానానికి కూడా చేరింది. కుమారుడికి కూడా ఆస్తిలో భాగం ఉంటుందని, దుకాణాన్ని అతను ఖాళీ చేయాల్సిన అవసరం లేదన్న హైకోర్టు తీర్పును తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మనం ముందర చెప్పుకున్నటువంటి వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల గురించి, సంతానం గురించి, బంధువుల గురించి వేమన గారు రాసిన పద్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆ పద్యాలు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఈ వార్తకి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఆ పద్యాలేంటో విందాం రండి. తండ్రి సొమ్మునైన దాయాది సొమ్మైన, పరుల సొమ్మునైన బ్రాప్త ధనము, దయను దీనులకును దానమిచ్చిన వాడే బహుళ పుణ్యజనుడు పరగవేమా. తండ్రి సొమ్మునైన దాయాది సొమ్మైన, పరుల సొమ్మునైన ప్రాప్త ధనము, దయను దీనులకును దానమిచ్చిన వాడే బహుళ పుణ్యజనుడు పరగవేమా. తండ్రి సొమ్మైన, దాయాదుల సొమ్మైన, దాయాదులు అంటే అన్నదమ్ముల సొమ్మైన, పరుల సొమ్మైన, ప్రాప్తధనమైన, ప్రాప్తధనం అంటే మనకు ప్రాప్తించినటువంటిది, దైవానుగ్రహంగా మనకు అందినటువంటి ధనమైన, దయను దీనులకును దానమిచ్చిన వాడే. దయతోట దీనులకు, ఎవరైతే ఆర్తితో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక స్థోమత సరిగ్గా లేకుండా ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వారికి దానమిచ్చిన వాడే బహుళ పుణ్యజనుడు, చాలా పుణ్యాత్ముడు వేమ అంటారు ఈ పద్యం ద్వారా వేమన గారు. తల్లిదండ్రులెన్న తన తొలి గురువులు, తల్లిదండ్రులెన్న తన తొలి గురువులు, పార్వతీభవులను పరమ గురువులు, కూలివాండ్ర జగతి గురువులన ద్రోహంబు విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులెన్న తన తొలి గురువులు. ప్రతి వ్యక్తికి, పుట్టిన ప్రతి వ్యక్తికి మొట్టమొదటి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులే. పార్వతీభవులను పరమ గురువులు. పార్వతీ పరమేశ్వరులు పరమ గురువులు. ఆధ్యాత్మికంగా మనము పూజించి సేవించాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి, పార్వతీ పరమేశ్వరుడనే వారే మనకు పరమ గురువులు. కూలివాండ్ర జగతి గురువులన ద్రోహంబు. కూలివాండ్ర అంటే పని చేసుకొని బ్రతికేవారు, సాధారణ పౌరులను గురువులు అనగా ద్రోహంబు, వారిని గురువులుగా మనం ఎంచకూడదు అంటాడు వేమన గారు ఈ అద్భుతమైన పద్యం ద్వారా. ఇందాకటి 2 పద్యాలు మనకు తల్లిదండ్రుల సొమ్ముని, దాయాదుల సొమ్ముని, పేదవారికి దానం ఇవ్వడంలో పుణ్యం ఉంటుందని, తర్వాత తల్లిదండ్రులనే తొలి గురువులుగా మనం ఆరాధించాలని చెప్పిన పద్యాలు. ఇక ఇప్పుడు వినబోయే పద్యాలు చూడండి. తల్లిదండ్రి చావ తనయుడు తానేడ్చు,
తల్లిదండ్రి చావ దనయుడు తానేడ్చు మగడు చావనాలు వగచుచుండు. మగడు చావనాలు వగచుచుండు. కార్యవశముగాని కలుగదు మోహంబు. కార్యవశముగాని కలుగదు మోహంబు. విశ్వదాభిరామ వినురవేమా. తల్లి తండ్రి చనిపోతే కొడుకు ఏడుస్తాడు. మగడు చనిపోతే అతడి భార్య చిరాకు పడిపోతుంది. ఆవిడ దుఃఖంతో కూడినటువంటి చిరాకును వ్యక్తం చేస్తుంది. కార్యవశముగాని కలుగదు మోహంబు అంటే అవసరార్థమే ప్రేమ పుడుతుంది. ఇక్కడ తల్లిదండ్రుల పైన ప్రేమ, తనయుడి ప్రేమ నిజమైనది. మగడిపైన భార్య ప్రేమ అవసరార్థం మాత్రమే అంటాడు వేమన గారు. కాబట్టి నిజమైన ప్రేమ ఎవరిదో తెలుసుకోమని వేమన గారి భావం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు కొడుకు వాడు పుడితే ఏంటి చస్తే ఏంటి, పుట్టంగానే చచ్చిపోయినా అని పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఎలాగంటే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, పుట్టలోన చెదలు పుడుతుంది చచ్చిపోతుంది, పుడుతుంది చచ్చిపోతుంది, దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు కూడా పుడితే ఏంది చస్తే ఏంది, వాటితో ఏం ప్రయోజనం. కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించాలి, పూజించాలి, సేవించాలి, వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులందు దారిద్ర్యయుతులందు నమ్మని నిరుపేద నరులయందు ప్రభువులందు జూడ భయభక్తులమరిన నిహము ఫలము గల్గు నెసగువేమా. తల్లిదండ్రులందు దారిద్ర్యయుతులందు, తల్లిదండ్రుల మీద దారిద్ర్యయుతులందు అంటే ఎవరైతే దీనులు, దరిద్రులు, అవసరార్థం మనను కోరి వచ్చేవారు ఉంటారో వారిపైన, నమ్మని నిరుపేద నరులయందు, నిరుపేద ప్రజలయందు, ప్రభువులయందు చూడ భయభక్తులమరిన. ప్రభువులు, పెద్దవారు, గొప్పవారు, రాజ్యానికి రాజులు, వారిపైన భయభక్తులమరిన, వీరందరిపైన భయం భక్తి కలిగి ఉండాలి అంటాడు. తల్లిదండ్రులపైన, దరిద్రులపైన, నమ్మని నిరుపేద నరులపైన, ఎవరైతే విశ్వాసం లేనటువంటి నిరుపేద నరులు ఉంటారో వారి మీద కూడా భయభక్తులు కలిగి ఉండాలి అంటాడు. ఎందుకంటే వారి ద్వారా కూడా ఒకవేళ మనం భయంతో భక్తితో ఉండకపోతే వారి నమ్మని నరులతోడ కూడా మనకి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపైన కూడా భయభక్తులతో ఉండాలంటాడు. ఇంకా తల్లిదండ్రుల పైన కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మనను కన్నవారు, పెంచి పోషించిన వారు, మనల్ని ప్రయోజకులను చేసిన వారు. వారి పట్ల కాకుండా భయభక్తులు ఎవరి పట్ల ఉంటాయి? ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల భయభక్తులను కలిగి ఉండాలి అంటాడు. అలాంటి వారికి నిహము ఫలము కల్గు నెసగువేమా. ఇహము అంటే ఇక్కడ ఈ భూమి మీద అలాంటి వారికి మాత్రమే ఫలితం లభిస్తుంది, మంచి ఫలితాలను పొందగలుగుతారు అంటాడు వేమన గారు. తల్లిదండ్రులనడి తత్వంబు నెరుగరు యోని లింగములను ఉద్భవించి. విష్ణు వరయదల్లి వెలయ రుద్రుండే తండ్రి విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులనేది తత్వంబు నెరుగరు. తల్లి తండ్రి అనే తత్వాన్ని ఈ జనాలు తెలుసుకోలేకపోతున్నారు. తల్లి తండ్రి అనే తత్వం ఏంటిదో అంటే యోనిలింగములను ఉద్భవించి, తల్లిదండ్రుల యొక్క యోని లింగాల ద్వారా ఉద్భవించినటువంటి ఓ జనుడా, ఓ పిచ్చి మానవుడా, తల్లి తండ్రి అంటే ఎవరో కాదు. తల్లి అంటే విష్ణుమూర్తి, తండ్రి అంటే రుద్రుడు, సాక్షాత్ ఆ పరమశివుడు, శంకరుడు అంటాడు వేమన గారు. కాబట్టి తల్లి తండ్రి అనే తత్వాన్ని తెలుసుకొని నడువు. విష్ణుమూర్తి ఎవరో కాదు నీ తల్లి, శంకరుడు పరమేశ్వరుడు ఎవరో కాదు నీ తండ్రి. ఆ దేవుళ్ళను కాదు పూజించాల్సింది, నీ కళ్ళ ముందు నిలిచినటువంటి ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను పూజించాలి. ఆ తత్వాన్ని తెలుసుకొని నడవండి మానవులారా అంటాడు వేమన గారు అద్భుతమైన పద్యం ద్వారా. తల్లికెదురు కొనుట, తండ్రికెదురు కొనుట, అన్నకెదురు కొనుట ఎనగ మూడు, పాతకముల నెరిగి వర్తింపగావలే విశ్వదాభిరామ వినురవేమా.
తల్లికి ఎదుర్కొనట, తండ్రికి ఎదుర్కొనట. తల్లికి వ్యతిరేకంగా మాట్లాడడం, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడడం, వారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. అన్నకి ఎదుర్కొనట, సొంత అన్నను ఎదిరించి ప్రవర్తించడం. అనగా 3 పాతకములు. ఇవి 3 పాతకాలేనంట. ఈ ముగ్గురిని వ్యతిరేకించి తిరస్కరించి ప్రవర్తించడం అనేది పాతకం కిందికి వస్తుంది. ఎరిగి ప్రవర్తింపగావలే, ఇవి 3 పాతకాలు అని తెలుసుకొని ప్రవర్తించు అంటాడు వేమన గారు ఈ అద్భుతమైన పద్యం ద్వారా. కాబట్టి తల్లిని, తండ్రిని, తనకంటే పెద్దవాడైన అన్నను కూడా గౌరవించాలి అని ఈ పద్యం యొక్క భావం. తల్లి గర్భమందు తాబుట్టినప్పుడు మొదల బట్టలేదు తుదను లేదు, నడుమ బట్టగట్ట నగుబాటుగాదటో విశ్వదాభిరామ వినురవేమ. తల్లి గర్భమందు తాబుట్టినప్పుడు, తల్లి గర్భం నుంచి బయటపడ్డప్పుడు, పుట్టినప్పుడు మొదల బట్టలేదు తుదను లేదు. తల్లి గర్భం నుంచి బయటపడగానే వాడి ఒంటిపైన బట్ట ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే చచ్చిపోయేటప్పుడు కూడా బట్టలు ఉండవు. ఏమీ లేకుండా, ఎలాంటి వస్త్రాలు ఏమీ లేకుండా వెళ్ళిపోతాడు. తాను సంపాదించిన సంపద, ఆస్తిపాస్తులు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళిపోతాడు. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోడు. నడుమ బట్టగట్ట నగుబాటు కాదటో, మధ్యలో ఈ బట్టలు కట్టుకొని ఆస్తిపాస్తుల కోసము, సంపద కోసము పాకులాడము నగుబాటు కాదటో అంటాడు. అంటే ఈ ఆస్తిపాస్తుల కోసం, సంపద కోసం, ఈ బాహ్య వ్యామోహాల కోసం పాకులాడటం నవ్వులాటనే కదా అని వేమన గారి భావం. తల్లి గౌరి తనకు తండ్రియే శంభుడు, ప్రమథ గణములకిల బాంధవులు, తనకు పుట్టినిల్లు తనరు కైలాసంబు విశ్వదాభిరామ వినురవేమ. తల్లి గౌరీమాత పార్వతీదేవి, తండ్రి శంభుడు శంకరుడు, ప్రథమ గణములు అఖిల బాంధవులు. ఈ ప్రథమ గణాలే మనకు బంధువులు. తనకు పుట్టినిల్లు తనరు కైలాసంబు, ఈ పుట్టినిల్లే కైలాసంతో సమానం. వాడెక్కడైతే ఏ ఇంట్లో అయితే పుట్టాడో అదే కైలాసంతో సమానం అంటాడు వేమన గారు అద్భుతమైన పద్యం ద్వారా. అంటే తల్లిదండ్రులే దేవతలు, ప్రథమ గణాలే బంధువులు, తాను పుట్టినిల్లే కైలాసము, ఇంకెక్కడో కైలాసం లేదు, ఇంకెక్కడో పరమశివుడు పార్వతీదేవులు లేరు, మన ఇంట్లోనే ఉన్నారు అని తల్లిదండ్రులకు అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఆపాదిస్తూ చెప్పినాడు వేమన గారు ఈ పద్యాన్ని. తల్లి గర్భమందు తాను వెడలు వేల నరుత లింగముండ తరసి చూడ, నడుమ లింగమున నగుబాటుగాదటో విశ్వదాభిరామ వినురవేమ. తల్లి గర్భమందు తాను వెడలు వేల నరుత లింగముండ దరసి చూడ. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు వాడి మెడలో లింగం ఉంటుందా? లింగం మాల వేసుకొని ఉంటాడా? ఉండడు కదా. నడుమ లింగమున నగుబాటుగాదటో, మధ్యలో లింగాన్ని వేసుకొని, లింగాన్ని ధరించి నేను పరమశివుని భక్తుణ్ణి అని అనడము నవ్వులాట కాదా అంటాడు వేమన గారు. ఇలా తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, తల్లిదండ్రులకు ప్రథమ స్థానాన్ని ఆపాదిస్తూ, తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరులు అని మనం భావించాలి, మన ఇల్లే కైలాసంగా భావించాలి, వారికి ప్రథమ స్థానాన్ని మన జీవితంలో కేటాయించేయాలి అని తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతని ఈ పద్యాల ద్వారా వేమన గారు అద్భుతంగా వర్ణించారు. ఇంత గొప్ప భావుకతతో కూడినటువంటి పద్యాలని రాయడం కేవలం వేమన గారికి మాత్రమే సాధ్యం. కాబట్టి కుటుంబ విలువలు దిగజారిపోతున్న నేటి సమాజానికి తల్లిదండ్రులను చీత్కరించుకుంటున్న, తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్న, తల్లిదండ్రులను పట్టించుకోనటువంటి సంతానానికి కనువిప్పు కలిగించే అద్భుతమైన పద్యాలను వేమన గారు మనకు అందించారు. ఇంత గొప్ప పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని అద్భుతమైన పద్యాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. శుభం భూయాత్.